శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈ రోజు హనుమత్ జయంతి పెద్ద జయంతి సందర్భంగా మనము ఆయనకు అనుకూలంగా వేద మంత్రాలతోటి 108 లీటర్ల లిక్విడ్ తోటి ఉదయం మనం ప్రప్రథమంగా అభిషేకం చేసుకున్నాము. ఆ తదనంతరం హోమం అయింది. హోమం తర్వాత ఇప్పుడు సువర్చల సహిత ఆంజనేయ స్వామి వారి కళ్యాణం జరుగుతున్నది. అలాగే ఇది తర్వాత అన్నదానం ఉన్నది. అన్నదానం తర్వాత మనకు ఈ దేవాలయం పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సహకరిస్తున్నారు అందరూ. ఆ భక్తులు సహకరించినా గానీ వైభవోపేతంగా మాత్రం జరిగింది అన్నట్టు నాకు తెలవలేదు. ఇప్పుడు మంచిగా జరుగుతున్నాయని చెప్పి అందరు అంటున్నారు, ధర్మకర్తలు అంటున్నారు. మాన్యశ్రీ బస్వరాజ్ సారే గారి అధ్యక్షతన, ఆ తర్వాత మాన్యశ్రీ గంగు కిరణ్ కుమార్ శర్మ గురువు గారి ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ రోజు ప్రప్రథమంగా మనము 39 మంది స్వాములు వారి ఫ్యామిలీ భక్తుల తోటి ఇవాళ సాయంత్రం 6 గంటలకు మనము పల్లకీ సేవ డీజే సహాయ సహకారంతో, డీజే కూడా వస్తున్నది, సహాయ సహకారంతో ఆనంద భాస్పాంజనేయ స్వామి మరియు సువర్చలాదేవి సహిత విగ్రహాలు పెట్టుకొని మనం పల్లకీ సేవ నిర్వహిస్తున్నాము. ఇట్ట పల్లకీ సేవ వస్తున్నప్పుడు మాతలు అందరూ కూడా బిందెలో నీళ్లు తీసుకొచ్చి వారికి అడ్డంగా నీళ్లు పోసి మంగళహారతి ఇచ్చి తీర్థప్రసాదం తీసుకోవడమే మా యొక్క ప్రార్థన. ఇవాళ ఏమిటంటే విశేషము, ఈ దేవాలయం కట్టినప్పటి నుంచి ఇప్పటి కూడా మన భక్తులు చాలా మంది వివిధ రూపాలలో దర్శనాలకు వెళ్లారు. మాలలేసుకొని ప్రప్రథమంగా మన దేవాలయం నుంచి 2 సాములు, ఒక స్వామి ఏమో కొండగట్టు ఆంజనేయ స్వామి వారి దర్శనం నిమిత్తమై పాదయాత్ర చేసుకుంటూ ఎర్రటెండలో పాదయాత్ర చేసుకుంటూ బయలుదేరాడు. ఇంకో స్వామి భద్రాచలానికి పాదయాత్ర చేసుకుంటూ బయలుదేరాడు. అంటే ఇటు చూస్తే 220 కిలోమీటర్ల భద్రాచలం, 140 కిలోమీటర్లు కొండగట్టు, ఎర్రటెండలో పాదయాత్ర చేసుకుంటూ వెళ్లారు. వాళ్ళ దీక్ష ఫలంగా సిద్ధిస్తున్నట్టు మాకు తెలుస్తున్నది. సూచనలు దేవాలయాలను కూడా చెప్పి పెట్టాము మేము. వాళ్ళు రాగానే స్వాగత పలికి వాళ్లకు సత్కారం చేయకుండా పర్వాలే గానీ వాళ్ళకు డైరెక్ట్ దర్శనాలు చేయించాలని చెప్పి అక్కడ ప్రెస్ రిపోర్టర్స్ మిత్రులకు, దేవాలయ సిబ్బందికి చెప్పినాము. అలాగే జరుగుతుంది. ఇట్టి అవకాశం ఇచ్చిన ఈ సుమన్ టీవీ వారికి, ఆ తర్వాత యావత్ భక్తుల తరపున, దేవాలయం తరపున, అధ్యక్షుల వారి తరపున, ధర్మకర్తల తరపున, మా అర్చక స్వాముల తరపున కూడా అందరికీ కూడా
ఆయుర ఆరోగ్య అష్ట ఐశ్వర్య అభివృద్ధిగా ఉండాలని, ఆ ఆనంద బాష్పాంజనేయ స్వామి వారి ఆశీర్వచనలు ఎల్లప్పుడూ ఉండాలని. ఇంకొక చిన్న విషయం ఏమిటంటే, చూశారా ఇన్ని మాటలు చెప్పి అయ్యగారు తొడపాసం పెట్టినట్టు పెట్టినని అనుకోకండి. మనము ఈ దేవాలయంలో మనకు ఒక్క శివాలయం ఒక్కటే తక్కువ ఉన్నది. ఆ శివాలయ నిర్మాణం గురించి మనము పోయిన శివరాత్రి నుంచి, పోయిన కార్తీక మాసం నుంచి మనం ప్రారంభించినాము. అప్పుడే మనకు 20,000 రూపాయలు వచ్చినాయి. నిన్న 1,00,000 రూపాయలు వచ్చినాయి. వేరే శ్రీకేఎం కాలేజ్ ప్రొఫెసర్ 20,000 రూపాయలు ఇచ్చిన శివాలయానికి. మీ శక్తి యుక్తి కొలది మీరు ఈ శివాలయానికి, అంటే శంకరుడు, పార్వతి, విఘ్నేశ్వరుడు, కుమారస్వామి సకుటుంబ సపరివార సమేతంగా విగ్రహాలు ఇక్కడ పెడుతున్నాం కాబట్టి ఆ శివాలయం కట్టడానికి మీరు కూడా తనవన వస్తు రూపేణా మీరు దాతలుగా ఉంటే మేమందరం సంతోషపడతాము. ఓం తత్సత్. జై శ్రీరామ్, జై ఆంజనేయ. जय बोलो सीताराम लक्ष्मणांजनेय स्वामी की जय बोलो श्री आनंद बाष्पांजनेय स्वामी की जय श्री राम।